Next, come to 36th question. Why should we avoid keeping the thermometer in the sun or near to flame? సో సన్ నుంచి కానీ నియర్ టు ఫ్లేమ్ నుంచి కానీ మనము ఎందుకు థర్మామీటర్ని దూరంగా ఉంచాలి? ఫస్ట్ ఆప్షన్, ఇట్ మెజర్ ఫ్లేమ్ ఆఫ్ టెంపరేచర్. సన్ టెంపరేచర్ కెన్ బి మెజర్డ్ ఆటోమేటికల్లీ, ఇట్ మే బ్రేక్, వేపర్ కెన్ క్రియేట్ అండర్ థర్మామీటర్. ఏది సరి అయిన ఆన్సర్? థర్మామీటర్ను ఎండలో లేదా మంట దగ్గర ఎందుకు ఉంచకూడదు? ఆన్సర్ సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఆటోమేటికల్లీ ఇట్ మే బ్రేక్. ఆటోమేటికల్లీ ఇట్ మే బ్రేక్. ఎందుకంటే క్లినికల్ థర్మామీటర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ టెంపరేచర్ రేంజ్ని కొలవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఎక్కడ నుంచి? 98.6 డిగ్రీ ఫారెన్హీట్ నుండి సుమారుగా 110 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అంటే ఎంత? 110 డిగ్రీస్ అంటే ఇవి 2 అనుకోండి, ఇవి 10 అనుకోండి, జస్ట్ 12 డిగ్రీస్ ఫారెన్హీట్ను 12 యూనిట్స్ మాత్రమే కొలవడానికి ఇది యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ టెంపరేచర్ వస్తుంది, కాబట్టి అది బ్రేక్ అయ్యే అవకాశము ఉంటుంది. నెక్స్ట్, కమ్ టు 37th క్వశ్చన్. Stainless steel pans are usually provided with copper bottoms. The reason for this could be. రిపీటెడ్ క్వశ్చన్, ఇంతకుముందు క్వశ్చన్లో వచ్చింది. ఎందుకు? కింద కాపర్ బాటమ్ ఉంటే ఈ కాపర్ బాటమ్ ఉష్ణాన్ని త్వరగా గ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కింద ఇది కాపర్ అనేది గుడ్ కండక్టర్ దాన్ స్టీల్. అందుకే మన కింద కాపర్ బాటమ్ని కనుక తీసుకున్నట్లయితే తొందరగా ఉష్ణాన్ని గ్రహించి ఇందులో ఉన్న ఆహార పదార్థాలు తొందరగా వేడెక్కడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్కి కింద ఏం చేస్తారు? కాపర్ బాటమ్. మొత్తం కాపర్ వెజల్ని కూడా యూజ్ చేయొచ్చు అనే డౌట్ రావచ్చు, కానీ కాపర్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మొత్తం పాత్రని కాపర్ తోటి కాకుండా కింద మాత్రమే కాపర్ బాటమ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఏ క్లినికల్ థర్మామీటర్ రీడ్స్ ద టెంపరేచర్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ఎక్కడికి కొలవడం జరుగుతుంది అని అంటే ఆన్సర్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42, ఏ ఆప్షన్. సో ఏ ఆప్షన్ అనేది మనకు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కొలవడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, laboratory. The range of laboratory thermometer is usually. సో లాబొరేటరీ థర్మామీటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొలవడం జరుగుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది లాబొరేటరీ థర్మామీటర్ అంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు లాబొరేటరీ థర్మామీటర్ టెంపరేచర్ని కొలవడానికి అనువుగా ఉంటుంది. అందులో లాబొరేటరీ థర్మామీటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి? -10 to 110 డిగ్రీ సెంటీగ్రేడ్, 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కొలవడం జరుగుతుంది. ఎందుకంటే మనము ప్రయోగశాలలో మంచుగడ్డల యొక్క ఉష్ణోగ్రతను, మరిగే నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలవడం కోసం వరకు కూడా వాడతాం. మంచుగడ్డల యొక్క ఉష్ణోగ్రత నుంచి మరిగే నీటి యొక్క ఉష్ణోగ్రత వరకు కొలవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ -10 నుంచి 110 వరకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది అది. నెక్స్ట్, కమ్ టు 40 క్వశ్చన్. Mohan has 3 thermometers. He wants to measure the temperature of his body and that of boiling water. Which thermometer should be choose? ఏ థర్మామీటర్ని యూజ్ చేయాలి? మోహన్ తన శరీర ఉష్ణోగ్రతను మరియు మరుగుతున్న నీరు యొక్క ఉష్ణోగ్రత రెండింటిని కొలవాలనుకుంటే ఎట్లాంటి థర్మామీటర్స్ని యూజ్ చేయాలి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, క్లినికల్ థర్మామీటర్ ఫర్ మెజరింగ్ బాడీ టెంపరేచర్ and laboratory thermometer for measuring temperature of boiling water. Second option, clinical thermometer for measuring of both. Third option, laboratory thermometer for measuring temperature of both. Next, clinical thermometer measuring the temperature of both, laboratory thermometer for measuring temperature of both, డిజిటల్ థర్మామీటర్ ఫర్ మెజరింగ్ టెంపరేచర్ ఆఫ్ బోత్. దేన్ని యూజ్ చేస్తాము? బాడీ టెంపరేచర్ని కొలవాలంటేనేమో క్లినికల్ థర్మామీటర్ కావాలి. అదే ఒకవేళ కనుక అతను బాయిలింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ కనుక కొలవాలనుకుంటే అప్పుడు ఏం కావాలి? ల్యాబొరేటరీ థర్మామీటర్ కావాలి. అంతేనా? సో దట్స్ వై ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్.
నెక్స్ట్ గో టు 41 క్వశ్చన్. ఇవి 41 క్వశ్చన్ నుంచి ఏమున్నవి? అసర్షన్ అండ్ రీజనింగ్. అసర్షన్ మరియు రీజన్ యొక్క వివరణకు సంబంధించిన క్వశ్చన్లు చూడండి.